నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించుదును. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కృప కలిగిన మా దేవ యేసు ప్రభువారి ఘనమైన నామమున ఉదయకాలం నుంచి ఇదివరకు కాపాడి భద్రపరిచిన మీ ప్రేమ కొరకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు ఎంతైనా నమ్మదైన దేవుడు, పూజనీయుడు, ఘనమైన దేవుడు, ప్రభావం కల దేవుడు. వాక్య భాగాన్ని మా వినికిడిలో ఆశీర్వదించి మాకు అనుగ్రహించు. మహిమా ప్రభావములు పొందనర్హుడమైన దేవుడు, దేవాన్ని పరిశుద్ధ పాదాల వందనాలు చెల్లిస్తున్నాను. ఆత్మయు సత్యమును అనుసరించి మేము మిమ్మను పూజించాలని, ఆరాధించాలని మీరు కోరుతున్నారు. కొరకే శుద్ధిస్తున్నాను. దేవా సమయమున వాక్యము వెలుగులో మేము ఒప్పించబడి సమ్మతిపడి దేవానికి మొరపెట్టడానికి సహాయం చేయండి. మా విశ్వాస జీవితాన్ని సరిచేయండి. మా విశ్వాస జీవితాన్ని క్రమపరచండి. మా విశ్వాస జీవితంలో ఉన్న లోపాలను సరిచేయండి. మీ దయకు కృపకు అప్పగిస్తూ వందనము చెల్లించుకుంటూ యేసు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇశ్రాయేలీయులు వారు విమోచించబడిన మీదట వారికి ఇచ్చినటువంటి అతి గొప్పదైన ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఇది. ఈ ఆజ్ఞ ఎన్నో దీవెనలతో ముడిపడి ఉంది. ఈ ఆజ్ఞ ఒకటి, దీవెనలు అనేకం. ఇలాగున ఈ ఆజ్ఞ ముడిపడి ఉంది. 23వ అధ్యాయంలో మోషే 25వ వచనంలో నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించదు. కనుక ఈ మాట చాలా కీలకమైన మాట. ఈ మాటనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో తాను ప్రస్తావిస్తూ వచ్చినాడు. సాతానుతో శోధనలో ప్రవేశించినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 10వ వచనంలో ఆ మాటే అన్నాడు. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవుని మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది. ఆయనను మాత్రమే సేవింపవలెను. ఇక్కడేం రాయబడింది? నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన మీకు ఆహారమును మీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించుదునని చెప్పాను. రాయబడిన మాట అంటే నీవు నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. ఇది మనకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. కనుక ఈ యొక్క ఆజ్ఞ విషయంలో తానెంత బద్ధుడై ఉన్నాడో, ఖండితముగా ఆజ్ఞను తాను శిరసావహిస్తున్నాడో, ఎలాంటి ఇక్కట్లోనైనా ఎలాంటి ఒడుదురుకుల్లోనైనా ఎలాంటి ఆపదల్లోనైనా ఈ మాటను తాను విడిచిపెట్టలేదు. ఇక్కడ అరణ్యములో 40 దినాలు ఆకలి కలిగినప్పుడు నీ దేవుడనే యెహోవా నీకు ఆహారం ఇస్తాడని ఉంది కదా. నీ దేవుడనే యెహోవా నీ ఆహారాన్ని దీవిస్తాడని ఉంది కదా. నీ దేవుడనే యెహోవా నిన్ను కాపాడుతాడు కదా. నీ దేవుడనే యెహోవా నిన్ను భద్రపరుస్తాడు కదా. నీ దేవుడనే యెహోవా సమస్తాన్ని నీకు ఇస్తాడు కదా. మరి ఎక్కడిచ్చాడు? ఆకలి కలిగి ఉన్నావు 40 దినాలు, ఆకలి దప్పి కలిగి ఉన్నావు 40 దినాలు రాత్రింబగళ్ళు.
కనుక ఎలాగున్నావు కనుకనే సాతాను అంటున్నాడు, నీవు నాకు సాగిలపడుము, నేను ఈ లోక వైభవములన్నీ కూడా నేను నీకు ఇచ్చేదను అంటొచ్చిన. ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినలా వీటినన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, కనుక ఇలాంటి ఇక్కట్లలో, ఆకలి దప్పికలో, సోలిపోతున్నప్పుడు, సొమ్మసిల్లుతున్నప్పుడు ఎంత మంచి ఆఫర్ కదా, ఎంత మంచి ఆఫర్ కదా. మనకొస్తే కడులేమిలో ఉన్నప్పుడు డబ్బు వస్తే, ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం మన ముందుకు వస్తే, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం మన ముందుకు దేవుని వలన కాకుండా కాని మార్గంలో వస్తే వెంటనే మనం అందిపుచ్చుకోమా? అయితే దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు అలాగ చేయలేదు. అన్యుల దేశంలో కూడా వారు ఆకలి ఉన్నాయి, దప్పికుంది, వారికి మాంసం తినాల కోరికలు వాళ్ళు తిన్నవాళ్ళే ఇశ్రాయేల్ దేశంలో. అయితే వారు విగ్రహార్పితమైనవి తినము అని, దేవుని కొరకే ప్రత్యేకంగా ఉండాలని, మా దేవుణ్ణి సేవించాలని వారు గట్టి తీర్మానము చేసుకున్నారు. ఆ కారణం చేత నీళ్లను ఆశీర్వదించినాడు, కూరగాయలను ఆశీర్వదించినాడు, కాయధాన్యములను ఆశీర్వదించినాడు. వారి ముఖాలు మిగిలిన వారి ముఖాల కంటే మెరుగుగా ఉన్నట్లుగా దేవుడు చేశాడు. కనుకనే మనకు ముందున్నటువంటి ఆజ్ఞ ఏంటి అంటే, యెహోవాని సేవింపవలెను, యెహోవాని సేవింపవలెను. ఇందులో గురించి మన పితరులు ఎందరో హెచ్చరిక చేస్తూ వచ్చినారు. యెహోషువ గ్రంథంలో యెహోషువ కూడా ఈ సంగతిని గురించి చాలా ఘాటుగానే హెచ్చరిక చేస్తూ వచ్చాడు. 24వ అధ్యాయము 15వ వచనం, యెహోవాను సేవించుట మీ దృష్టికే కీడని తోచిన ఎడ్ల మీరు ఎవరిని సేవించుదురో, నాదే ఆదరణ మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో, అమోరీల దేవతను మీరు నివసించున్నారే వారి దేవతను సేవించుదురో నేడు మీరు కోరుకోండి. మీరెవరిని సేవింప కోరుకున్నాను, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము, యెహోవానే సేవించదము. కనుక ఈ నే అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించినట్లా మేము శాపగ్రస్తుల మగుదము కాక అని వారు కూడా మేమును యెహోవాని సేవించుదామని యెహోషువతో అంటూ వచ్చినారు. కనుక దైవజనుడైన యెహోషువ కూడా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటంటే, యెహోవానే సేవించాలి, ఏ ఇతరమైన అన్ని దేవతలు సేవించకూడదు, ఎవరిని సేవించకూడదు, యెహోవానే సేవించాలని వారికి ఖండితముగా ఆయన ఆజ్ఞాపించినాడు. కనుక మనం చూడగలము, సమూయేలు, దైవజనుడు సమూయేలు కూడా ఏమంటొచ్చాడంటే 7వ అధ్యాయం, సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 7వ అధ్యాయంలో 9వ వచనం, 8వ వచనం, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతుల్లో నుండి మనం రక్షించినట్లుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలుతో మనవి చేసుకొనెను. కనుక ఇక్కడ మనం చూస్తే 4వ వచనంలో, అంతటా ఇశ్రాయేలు బయలుదేవతను అశ్వరోతు దేవతను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించురి, యెహోవాను మాత్రమే సేవించురి. 3వ అధ్యాయం 3వ వచనం, 7వ అధ్యాయం 3వ వచనం, సమూయేలు వారికి ఇచ్చిన హెచ్చరిక ఇశ్రాయేలుతో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో
యెహోవా మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను అసరు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. ఎవరు సేవించాలండి? ఎవరిని సేవించాలి? యెహోవానే సేవించాలి. యెహోషువ ఇశ్రాయేలుకి ఇచ్చిన హెచ్చరిక అదే. సమూయేలు ఇశ్రాయేలుకి ఇచ్చిన హెచ్చరిక అదే. కనుక యెషయా గ్రంథకర్త కూడా పలు భాగంలో యెహోవాను సేవించుడి అని వారికి పిలుపునిస్తూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలు నేను ఆకాశమునకు భూమికిని సముద్రమును అందలి సమస్తమును నిర్మించిన యెహోవాను నేను సేవించున్నానని ఆయన కూడా ఓడలో ఉన్నప్పుడు అంటూ వచ్చినాడు. కనుక మనం యెహోవాను సేవించినప్పుడు మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటంటే నీ ఆహారమును నీ పానమును దీవించుదును. నీ ఆహారమును పానమును దీవించును. తర్వాత ఆయన నీ మధ్య నుండి రోగమును తొలగించును. ఇదే దీవెన. దేవుని మనం సేవిస్తే, ఆయన మాత్రమే సేవిస్తే మన కలిగే దీవెన ఏంటంటే ఆహారమును పానమును ఆయన దీవించేవాడుగా ఉన్నాడు. ఆహారమును పానమును దీవిస్తున్నాడు. మన మధ్య నుండి రోగములను ఆయన తొలగిస్తున్నాడు. రోగములు హిజ్కియా జీవితంలో మనం చూస్తే హిజ్కియా మరణకరమైనటువంటి రోగం కలిగి ఉన్నాడు. మరణకరమైన రోగం కలిగి ఉన్నప్పుడు ఆయన మరణకరమైన రోగముల నుండి ఆయన విడిపించినట్లుగా మనం చూడగలం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 16 వచనం చూడండి. యెషయా గ్రంథం 33:16 పర్వతములోని శిలలు అతనికి కోట ఎగును, తప్పక అతనికి ఆహారము దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. అలంకరించబడిన రాజును కనులారా చూచుదువు. చూసారా, అతని నీళ్లు అతనికి ఉండును, అతని ఆహారం అతనికి దొరుకును. మనం చూడగలిగితే అరణ్యములో వారికి ఆహారం ఇచ్చాడు, అరణ్యములో వారికి నీళ్ళు ఇచ్చాడు. వివాహములో నీళ్లు అయిపోతే ద్రాక్షరసం అయిపోతే వివాహములో ద్రాక్షరసాన్ని కూడా ఆయన ఇస్తూ వచ్చాడు. కనుక కొదువులో ఎప్పుడు పెట్టలేదు, తన ప్రజలను కొదువులో పెట్టలేదు. అరణ్యములో వారికి ఆహారం ఇచ్చాడు, వారికి రొట్టెను పంచిచ్చినాడు, వారి ఆకలిని తీరుస్తూ వచ్చాడు. 103వ కీర్తనలో కీర్తనకారుడు ఒక మాట అంటాడు. 103వ కీర్తన 3వ వచనం చదవండి. 103వ కీర్తన 3వ వచనం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. చూసారండి, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. యెహోవానే సేవిస్తే, ఆయన్ను మాత్రమే సేవిస్తే నీకు ఆకలి దప్పిక ఆయన నీకు కలిగించడు. నీకు వ్యాధి వలన నీవు కుషించవు, వ్యాధి వలన నీవు మరి మతన పడవు. కనుకనే ఇక్కడ మనం చూడగలము, మన వలన ఆయన వ్యాధిగ్రస్తుడయ్యాడు. ఆయన వ్యాధిగ్రస్తుడైనాడు, ఆయన నలుగుగొట్టబడ్డాడు, ఆయన శ్రమపడ్డాడు, ఆయన మన భాగానంతటిని కూడా ఆయన తీసుకున్నాడు. అందుకని మనము ఆయననే సేవించినప్పుడు ఆయన మన యొక్క అక్కర్లన్నిటినీ తీర్చేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. ఇదే మనము చూడగలం. మన అక్కర్లన్నిటిని కూడా ఆయన తీర్చే దేవుడుగా ఉన్నాడు. మన యొక్క సంకటములన్నిటినీ ఆయన కుదిర్చేటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ఇందులో కూర్చున్న వాగ్దానాలు అనేకములు దేవుని వాక్యంలో
మనం చూడగలం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి వచనంలో చూస్తే చదవండి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల ఈ దేవుళ్ళన్నీ నీ మీదకి వచ్చి నీకు పట్టణములో దీవించబడదు, పొలములో దీవించబడదు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మంద, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. చూసారా? నీ గంపయు పిండి పిసుకు నీ తోటయు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. ఎంత దీవెనండి! గర్భఫలం, భూఫలం, మరి పశువుల మందలు అన్నిటిని కూడా దేవుడు దీవించేవాడుగా ఉన్నాడు. యెహోవాని సేవించినట్లయితే ఆయన ఈ దీవెనలకు అన్నిటికీ మనల్ని పాత్రులుగా చేస్తుంటున్నాడు. కనుక ఈ దీవెనలన్నీ మనకిస్తున్నాడు. కనుక మన సమస్య ఏంటంటే యెహోవాను మాత్రమే మనం సేవించం. కనుక లోకాన్ని, ఆచారాలను, లేక లోకములో ఉన్న వాటినన్నిటిని కూడా మనం సేవిస్తుంటాం. లోకాన్ని సేవిస్తాం, ఆయన్ను సేవిస్తాం, ఆయన్ను సేవిస్తాం, లోకాన్ని సేవిస్తాం. కనుకనే ఇది దేవుడు ఇచ్చినా కానీ దేవుని వలన కలిగింది అనే నమ్మకాన్ని చాటుకోలేవు. ఎందుకంటే మన మనస్సు ద్వంద్వ వైఖరి. అందుకని ద్విమనస్కులారా నా వలన మీరేమీ కూడా పొందలేరు. ద్విమనస్కులారా నా వలన ఏమైనా దొరుకుతుందని నమ్మకం కూడా మీరు పెట్టుకోవడం వ్యర్థమే అంటాడు. కనుకనే అందుకనే ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడిన. ఉత్త మాట కాదు ఇది, గాలి మాట కాదు ఇది. ఉత్త మాట, గాలి మాట కాదు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నట్లయితే మీకేది ఇష్టమో అడుగుడి. ఆయన మాటని హృదయంలో ఉన్నాయా? ఏంటి ఆయన మాట? యెహోవాను మాత్రమే సేవించాలి, యెహోవానే సేవించదును. కనుక ఈ మాట నీ హృదయం యొక్క మరి భారమైతే, నీ హృదయం యొక్క ఆశ అదైతే నిజముగా దేవుడు నీ కోరికను తీరుస్తాడు, సఫలం చేస్తాడు. అందుకనే హన్నాతో అన్నాడు, అమ్మ ఇశ్రాయేలు దేవుని ఎదుట నీవు చేసుకున్న మనవి ఆయన ఆలకించున్నాడు, నువ్వు వెళ్ళు అంటూ వచ్చినాడు. అమ్మ సమాధానముగా వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. ఎందుకు స్వస్థత కలగడం లేదు? అనేక దినాలు అయినప్పటికీ స్వస్థత ఎందుకు కలగడం లేదంటే మనము ఆయన మాత్రమే సేవించడం లేదు, ఆయన మీద మాత్రమే ఆధారపడడం లేదు, ఆయన మాత్రమే నమ్ముకోవడం లేదు. ఆకాశమందు నీవు తప్ప నాకు దిక్కెవరు లేరు అని చెప్పడం లేదు, మనం హృదయం చెప్పడం లేదు. కనుకనే నేటి దినం మనం అలాగున్న తీర్మానం చేసుకుందాం. ప్రభువా నిన్నే నమ్ముకుంటున్నాను, నీవు తప్ప వేరొక దిక్కు లేదు. యోషువ అన్నట్లుగా నీవే నాకు ఆధారం, నీవు తప్ప వేరొక దిక్కు లేదు, ఏమి చేయుటకును నాకు తోచదు అని దేవుని దగ్గర మొరపెట్టి ఆయన మీద ఆధారపడి ఆయన మాత్రమే మనం సేవించినట్లయితే నిజముగా ఆయన మన భోజనమును, మన ఆహారమును, మన పానమును దీవిస్తాడు. మన మధ్య ఉన్న రోగాన్ని తొలగిస్తాడు. నిర్గమకాండం 5:26 అంటాడు, 15:26 అంటాడు. ఏమంటాడు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. స్వస్థపరిచే యెహోవాను నేనే. స్వస్థపరిచే యెహోవాను కలిగి ఉన్నాం, శక్తిమంతుడైన దేవుని కలిగి ఉన్నాం.
ఆశీర్వాదాల మరి మరి దేవుణ్ణి ఆశీర్వదించే దేవుని కలిగి ఉన్నాం, అయితే ఆశీర్వాదం లేదు, ఏమీ లేకుండా ఉన్నాం. కారణం ఏంటి? ఆయన మీద మనం ఆధారపడడం లేదు. అందుకనే నిర్గమకాండ 23:25 ప్రకారం యెహోవానే సేవించినట్లయితే ఆయన మీ ఆహారమును పానమును దీవించును, ఆయన మీ మధ్య నుండి రోగమును తొలగించును. ఎంత మంచి మాట ఇది! ఒక దైవజనుడు ఆయన మాటే విన్నాడు, అరణ్యములో కాకోలముల చేత పోషించినాడు. ఒక దిక్కులేని విధవరాలు పట్టణములో ఆయననే ఆధారం చూసుకున్నది, ఆమెను కూడా కరువు తీరేంత వరకు పోషించినాడు. ఒక మరి గనురాలు మరి ఆయన దాసుని సన్మానించింది, ఆమె మరి గొడ్డుతనాన్ని తీసివేశాడు. దేవుడు శక్తిమంతుడు, ఆయన ఉన్నాడు. ఒకటే మాట, నిర్గమకాండ 23:25 యెహోవానే సేవించినట్లయితే ఆయన నీలో నుండి తెగులు తీసివేస్తాడు, నీ భోజనాన్ని పానాన్ని ఆయన దీవిస్తాడు. యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించు వారికి శ్రమలు విస్తరించును. ఆయన మన రోగాన్ని తొలగించేవాడు, మన దోషములను క్షమించేవాడు, మన సంకటములను కుదిర్చేవాడు, కరుణా కటాక్షం చేత కిరీటాన్ని ధరింపజేసేవాడు, సమాధుల్లో నుండి మన ప్రాణాన్ని విమోచించేవాడు. కనుక ఆ ప్రభుకు మొరపెడదాం. మన వ్యక్తిగత కుటుంబ సంఘ అక్కర్లన్నింటిని కూడా అడిగి మనం పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. దయచేసి మరి ఎలిజబెత్ సేవకురాలు చెల్లెల కొరకు ప్రార్థన చేయండి. ఆమె గొంతు ఏదో ఆపరేషన్ చేయాలంటున్నారు, దాని కొరకై ప్రార్థన చేయండి, దేవుడు స్వస్థ ఇచ్చినట్లుగా. తర్వాత డిఎస్ ఎగ్జామ్ కొరకై మన మందిరంలో కొంతమంది సహోదరులు సిద్ధపడుతున్నారు. కేజయ, బ్యూలా, రూతు, రాణి, అను, జ్యోతి, ఇలాగన మరి కొందరు విల్సన్ కూతురు కొందరు సిద్ధపడి ఉన్నారు.